యెస్. ఎట్లైనా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 'కన్య వయసు' రిలీజ్ తర్వాత లక్ష్మీకాంత్ గారిని ఇంక మనం పట్టుకోలేము. వేరే లెవెల్ ఒక చిన్న సైజ్ ఒక హీరోగా మారిపోతారు. అంటే ఇప్పుడు 'పెళ్లి చూపులు' అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండని ఎలా అనుకుందో ఇండస్ట్రీ, అదే రేంజ్‌లో అప్పుడు ఊహించుకున్నారు అంటా నేను విన్నాను. సో, మనం ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. డైరెక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి చిన్న సిగ్నల్ ఇచ్చేద్దాం. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. చిన్న క్యారెక్టర్‌లు పరిమితం చేయండి. హీరోగా పెట్టొద్దని ఒక స్టార్ హీరో పాలిటిక్స్ వల్లే తక్కువ సినిమాలు తీసి 40 సినిమాలు తీసేసి, నాకు ఈ సినిమా ఇండస్ట్రీ వద్దురా బాబు! అనేలా చేసేంతగా ప్రమేయం జరిగింది ఆ ఇష్యూలో అని విన్నాను. ఇది ఎవరు ఎట్లా అనేది నాకు ఇది జరిగుండొచ్చు ఏది అనేది నాకు మీరెవరో చెప్తే ఇప్పుడు 'భాగ్యరాజ్' గారి విషయంలో ఎలా జరిగిందో అలానే. జరిగే జరిగే అవకాశాలు ఉన్నాయిలేండి. జరిగుండొచ్చు కూడా. నేను అంతగా అది దాని మీద దృష్టి పెట్టలేదులేండి. ఎంతో ఇష్టపడ్డ ఇండస్ట్రీ కదా సార్! బాధ అనిపించలేదా? తక్కువ సినిమాలు తీసి బయటికి రిటైర్మెంట్ తీసుకున్నాను అని. సరిపడా వచ్చినాయని అనుకున్నానండి. నేను సాటిస్ఫై అయ్యాను. తగ్గుతుంది. వచ్చేస్తున్నారు కదా! మందలాగా స్టార్ట్ అయిపోయింది అప్పటికి. మొత్తం ఇన్‌స్టిట్యూట్ బ్యాచ్ కానివ్వండి ఇది. మనల్ని ఆటోమేటిక్‌గా అయిపోయే ఇదే అది. నేను అంతకు మించి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదులెండి. అనుకోలే నేను అంతకంటే. అందుకనే ఇక దీనికి ఏదో షిఫ్ట్ అవ్వటం ఇదని నేను వాలంటరీగా నేనే క్యారెక్టర్‌లు వచ్చినా కూడా తర్వాత చేయలే. బాధతో చేయాలనిపించలేదా? అట్లా అనకూడదులెండి. అలా కాదు. నేను వాలంటరీగానే రిటైర్ అయినట్టు. తర్వాత చేయలేదు. ఒక మూవీ కూడా చేయలే. చాలామంది అడిగారు. సీరియల్ కూడా అడిగారు. సీరియల్ కూడా చేయలేదండి అది. అసలు ఆ జోలికే అసలు కెమెరా అంటేనే భయమేసింది. అసలు అంత దాకా అసలు వదిలేసాను పూర్తిగా. ఏంటి సార్ అంత బలమైన కారణం ఏంటసలు? ఏం లేదండి. కారణం ఏం లేదు. కారణం అంటే కారణం ఏముంది? ఎందుకంటే మీరు హీరోగా చేసిన సినిమాలో చిరంజీవి గారు ఒక రోల్ చేసిన రోజులు మేము చూసాం కూడా. సినిమా పేరు కూడా అగ్ని సంస్కారం. 'అగ్ని సంస్కారం'. హ్మ్. తర్వాత కుక్క కాటు చెప్పు దెబ్బ కూడా ఒకటి చేసామండి. అది సెకండ్ మూవీ అతనికి. రూమ్‌లో కూడా ఉండేవాళ్ళం మేము. ఫస్ట్ దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ షెడ్యూల్ వచ్చేటప్పటికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ చెప్తున్నాను. అందరికీ చాలామందికి మామూలుగా గెస్ట్ హౌస్‌లో తీసుకొని ఆ రూముల్లో ఒక్కొక్క రూమ్‌కి ఒక 4, 5 వేసేసి అక్కడ హౌస్ తీసుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అక్కడ పెట్టేవాళ్ళు. మాకు మాత్రం తాజ్‌మహల్ హోటల్‌లో రూమ్ ఇచ్చారు నాకు. మీకు చిరంజీవి గారు. నాకు ఇంకా ఎవరో రైటరు వాళ్ళు ఎవరెవరో ఉన్నారు. ఇంకొక 4, 5 రూములు బుక్ చేసేది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి. సెకండ్ షెడ్యూల్ అయ్యేటప్పటికి నా రూమ్‌లో నేను బయట నుంచి వచ్చేటప్పటికి నా రూమ్‌లో చిరంజీవి ఉన్నాడు. నన్ను చూసి వెంటనే కంగారు పడ్డాడు. "భాయ్ నేను ఇప్పుడే ఫ్లైట్‌కి వెళ్ళిపోతున్నాను. స్నానం చేసి వెళ్తున్నాను" అని చెప్పేసని. అంటే నా రూమ్‌లో దించారనమాట. దించేసి నెక్స్ట్ టైమ్ తాజ్‌మహల్ కంటిన్యూ అయ్యాడు. తేడా అది చెప్తున్నా ఊరికే. ఎలా ఉండేది చిరంజీవి గారితో జర్నీ? చిరంజీవి అనుకున్నారా సరదాగా ఆయన ఉండేవాడు. ఆయన కళ్ళల్లో లేదు ఉంది కసి ఉంది. చూసి స్పార్క్ ఇంత ఉంది. పెద్ద స్టార్ అవుతారని? స్పార్క్ ఉంది. పెర్ఫార్మెన్స్ ఉంది. అది మామూలు వీళ్ళకి ఇది అప్పట్లోనే ఉందండి. కుక్కటుకు జబ్బు దెబ్బ చూసేటప్పుడే అనిపించేది మాకు. ఎక్కడో అది అగ్ని సంస్కారం చూసేటప్పుడు కూడా లుక్స్ చూడటం అదన్నీ కొన్ని ఉన్నాయి. అది కుక్కటుకు చెప్పు దెబ్బ చేసేటప్పుడు ఇద్దరం సీన్లు కూడా నంబర్ ఆఫ్ సీన్స్ చేసామంటే అంటే మోటార్ బైక్ దీంట్లో కూడా చిన్న యాక్సిడెంట్ లాంటిది కూడా అయింది మాకు షూటింగ్లో కుక్కటుకు చెప్పు దెబ్బలో. ఇద్దరికి. యాక్సిడెంట్ అంటే షూటింగ్లోనే ఓకే. బైక్లో నేను ఫుల్గా తాగేసి ఉంటాను. తాగేసిన వాడిని ఇతను ఎక్కించుకొని ముందు కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయటం నైట్. అతను కూడా తాగిన క్యారెక్టర్ అనుకుంటాను. ఇది బ్యాలెన్స్ చేసుకోలేక అప్పటికి బైక్ అంత రాదు అనుకుంటాను. అది కింద పడేసాడు. కింద పడిపోయింది బైక్ అది. బాగా కొంచెం దెబ్బలు కూడా తగిలినాయి నాకు దీంట్లో. అదొక ఇన్సిడెంట్ ఒకటి బాగా గుర్తు. పిక్చర్లో లేదులేండి అది. తర్వాత ఎడిటింగ్లో తీశారు ఆ సీన్. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏంటి సార్? ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద కన్నా కూడా ఆఫ్ స్క్రీన్ మీకు బాగా నచ్చే అంటే మంచి మనిషేలేండి. మంచి మనిషి. అతని పని అతను చూసుకుంటాడు. వేరే ఇది కూడా ఏమి ఉండదులేండి. ఆ రోజుల్లో కూడా ఉండేది కాదు. ఏదైనా మమ్మల్ని చూసి ఏదన్నా కొంచెం అది ఇది డ్యాన్స్ అది ఇది చేస్తూ ఉండేవాడండి.
గబుక్కున నా స్టేజ్కి నేను వెళ్తేనే వెంటనే ఆపేసేసి మెలికలు తిరిగేవాడు. అంటే రెస్పెక్ట్. ఆ రెస్పెక్టు ఇది ఉన్నాయి మనిషికి. ఈ తర్వాత మామూలు అనుకోండి. మీకు బాగా నచ్చే హీరో ఎవరు? అప్పుడు ఇన్స్పిరేషన్ ఓకే ఈ హీరోని చూసి అవుదాం అనుకున్నాను ఒక ఆర్టిస్ట్ అని అంటే ఏమని చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు అంటే ఇదండి. నాకు ఇంకా వేరే ఎవరిని ఇది చేసేవాడిని కాదు. ఎందుకని అనుకోకుండా లాస్ట్ మినిట్ దాకా నేను మానేసే దీనికి కూడా ఆయనతోటే ఎక్కువ సినిమాలు చేశాను. ఆదర్శ కుటుంబం కానివ్వండి, ఆయన ఎందుకో చాలా బాగుండేవాడు నాతోటి. అవి ఇవి చెప్తా ఉండేవాళ్ళు, నాతో బాగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. క్యారెక్టర్స్ కూడా. లేదంటే ఇప్పుడు ఆలుమగలు కానివ్వండి, నాయకుడు వినాయకుడు, వీటిల్లో నాయకుడు వినాయకుడిలో చాలా మంచి క్యారెక్టర్ సినిమా పెద్ద ఆడలేదు. అది జయలలిత లాస్ట్ మూవీ అది. దాంట్లో తాగుబోతు క్యారెక్టర్ ఒకటండి. ఆయన దగ్గర నేను తాగుబోతు క్యారెక్టర్ చేయటం కానీ బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన బాగా అప్రిషియేట్ చేశాడు. ఆ సీన్ ఒకటి ఉంది, తాగేసి ఇది ఒకటి. అంటే ఇప్పుడు పెద్దగా లేవు సార్. ఏంది ఇప్పుడంతా మానిటర్ వచ్చింది. ఏ సీన్ వచ్చినా కానీ చూసుకోవచ్చు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ చేయొచ్చు. మీ టైంలో మానిటర్స్ ఉండవు, ఏం లేదు. ఓన్లీ కెమెరా అదొక్కటే మానిటర్ మీకు. అన్ని షాట్లు టేక్ తీసుకునేటప్పుడు పెద్ద హీరోస్ కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎంకరేజింగ్గా ఉంటారా లేకపోతే? ఎవరు డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదండి ఆ రోజుల్లో. వచ్చేదే తక్కువ మంది పెద్దగా క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు, డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదులేండి. వాళ్ళ పనాలు చూసుకునేవాళ్ళు, లేదంటే ఖాళీగా కూర్చునేవాళ్ళు తప్పితే ఏమన్నా జరుగుతున్నా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది ఏం పడలేదు ఎవరితోటి. చాలామంది దాదాపు ఆల్మోస్ట్ అందరితో చేశాను కానీ ఎవరితోటి ఇదవ్వలేదు. మీకు కాంపిటీషన్ అనుకునే హీరో అప్పుడు మీరు అనుకున్నా కానీ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అనుకున్నా? నేను కాంపిటీషన్ అనుకోలేదు కానివ్వండి. చంద్రమోహన్ నేను కాంపిటీషన్ ఉంటానేమో అనుకొని చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అవి మాకు వచ్చాయి. ఓకే. చంద్రమోహన్ నేను సరదాగా చెప్తున్నానులేండి, అది ఏదో వేరే దీని సీరియస్ పాయింట్ కూడా కాదు అది అని చెప్పేది. అతనికి అనిపిస్తుంది నేను కాకపోతే ఇంకొకళ్ళు ఇంకెవరు వచ్చినా కూడా ఏ వేషం వచ్చినా కూడా వదిలిపెట్టేవాడు కాదు. అది చేసేసుకుంటా పోవటమే. డబ్బు వస్తుంది ఆయనకి ఏం తగ్గిద్ది చెప్పండి? చిన్న క్యారెక్టర్ వేసాడని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? డబ్బు వస్తుంది, హ్యాపీగా ఆయన చేసేవాళ్ళు. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మాకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది మాకు. ఓకే, ఆ క్యారెక్టర్స్ కూడా మేము చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.